सिद्धिनायक जय हे बा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जल चितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे सीएम अटैक साया
మరి స్వాతంత్రం వచ్చిన రోజున నేను ఆ రోజున కూడా నేను కూడా ఎంతో మరి మేము స్వాతంత్ర దినోత్సవం చేశాము. మేము అప్పుడు మేమంతా చిన్నపిల్లలు మేమంతా మరి ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం చదువుతున్నాను నేను. నాతో పాటు జాలాది రాజారావు అని చెప్పిన ఒక ఉన్నాడు, రంజభూమి రాసినటువంటి వాడు, మరింత క్లాస్మేట్స్ మేము అంతాను. వాళ్ళు రాసి అప్పటి నుంచి వాళ్ళకి దేశభక్తి గేయాలు రాయడం అలవాటు ఉండేది అనమాట. వాళ్ళు అప్పుడు స్వాతంత్ర దినం వచ్చినప్పుడు ఇటువంటి జెండాలన్నీ కూడా రంగులేసి అందరికి పంచిపెట్టేవాడు అనమాట. అంటే అప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే అంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు పనిచేసేవాడు అనమాట. అంటే మనకు వచ్చినట్టు స్వాతంత్రం నిలబెట్టుకోవాలంటే మనం దాన్ని పరిరక్షించుకోవాలి, మనందరం కూడా కలిసి కట్టి సమైక్యంగా ఉండాలి. అది నేను చెప్పేది. అదే శుభాకాంక్షలు. అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఈ స్వతంత్ర దినోత్సవం మనం ఎందుకు చేసుకుంటామో అందరికీ విదితమే. అయితే 1957 మొదలుకొని మనకి స్వతంత్రం వచ్చేదాకా 1947 వరకు బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, మహాత్మా గాంధీజీ అంటూ ఎంతోమంది నాయకులు డిఫరెంట్ ఐడియాలజీస్ ఉపయోగించి ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటంలో ఒక భాగమే స్వదేశీ మూమెంట్. అంటే మనందరికీ తెలిసింది, మనం అనుకునేది వందే మాతరం మూమెంట్ 1905లో చేశారు. అయితే ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి, క్విట్ ఇండియా మూమెంట్, దాండి మార్చ్. ఇప్పుడు ఎందుకు స్వదేశీ మూమెంట్ గుర్తు చేయాల్సి వచ్చిందంటే 2023 గ్లోబల్ ట్రేడింగ్ సెన్సస్ ప్రకారం ఆల్మోస్ట్ 43% ఆఫ్ ఇంపోర్ట్స్ అనేవి మనకి వేరే దేశాల నుంచి వస్తున్నాయి. అందులో చైనా అధికంగా ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏమంటే అంత ఇంపోర్ట్స్ మనం చేసుకుంటే ఇట్ ఈస్ థ్రెట్ టు అవర్ సావర్నిటీ. అంటే మన సార్వభౌమత్వానికి థ్రెట్ అని. అలాగే 2022లో ఇండియా పొల్యూషన్ లెవెల్లో 8th స్థానంలో ఉంటే ఇప్పుడు 3rd స్థానంలో ఉంది. స్వదేశీ మూమెంట్ అంటే ఏంటి? మనకి ఎప్పుడూ ఉన్న ఐడియాలజీ ఏంటంటే మన ప్రోడక్ట్స్ మనమే యూజ్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్స్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్స్ మనమే అమ్ముకోవాలి, అండ్ మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రపంచ దేశాలు మన వైపు చూసే విధంగా ఉన్న సెన్సస్ లెవెల్స్ ఇవన్నీ కూడా మనము మళ్ళీ ఇంకొకసారి యునైట్ అయ్యి యొక్క మన నాయకుల యొక్క ఐడియాలజీస్ని అడాప్ట్ చేసుకుని సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ భారత్ అనే దాంట్లో మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసుకుంటూ మన స్వదేశీ ప్రోడక్ట్స్కి మనం ఇక్కడ తయారు చేసుకుని ఇంపోర్ట్స్ తగ్గించుకొని అండ్ అదర్ థ్రెడ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసి ఇంకొకసారి యునైట్ అవ్వాల్సిన సందర్భాలు వచ్చినాయండి. రైట్ టు లైఫ్ అనేది మన ఇండియాలో చాలా ప్రాముఖ్యమైన ఫండమెంటల్ రైట్. అలాగే హానరబుల్ సుప్రీంకోర్టు వారు కూడా మనకి రైట్ టు లైఫ్ అనే దానికి చాలా పెద్ద స్పియర్ ఇచ్చి ఈవెన్ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కూడా అందులోకి తీసుకొచ్చారు. అకార్డింగ్ టు ఇట్ మనం స్వచ్ఛమైన నీరు తాగే రైట్ మనకుంది, స్వచ్ఛమైన గాలి తీసుకునే రైట్ మనకుంది. ఆ రైట్ని మనం అటువంటి రైట్స్ మనం ఉపయోగించుకోవడానికి మనం కలిసికట్టుగా ప్రయత్నించాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.